ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ చూసారు కదా. ఇదనమాట ఎలా సర్వీసింగ్ చేయాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలి మనం లోన్ వైపు గట్ట అది మీకు ఇవాళ చూపిస్తానమాట. కొంచెం వీడియో అనేది లెంత్ అవ్వచ్చు, చూడండి. ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది మీకు ఇవాళ ప్రతిదీ చూపిస్తానమాట. చూసారు కదా ఎలాగ డస్ట్ ఉందా. ఆ 3 నాబులు అన్నమాట. నేను ఇప్పుడు అంటే పక్కన అటువైపు ఇటువైపు ఉన్న 2 నాబులు అనేవి మార్చాను, కొత్త వేసాను. సెంటర్లో రెడ్ కలర్ మన నాబు ఉంది కదా, అదండి పాత నాబు అనమాట. 2 నాబులు పోయాయి, ఇరిగిపోయావని చెప్పి మార్చాను అనమాట. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో ఫుల్గా. ఇది మొత్తం ప్రాపర్గా క్లీన్ చేసి కస్టమర్కి ఇవ్వడానికి మేము ట్రై చేసామన్నమాట. ఎలా క్లీన్ చేయాలనేది వాళ్ళు చెప్తాను. అయితే ఇప్పుడు ముందుగా మనం స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ ఫ్రంట్ సెంటర్లో నాబ్ ఉంది కదా, అది ఇప్పాలన్నమాట. చూసారు కదా, అది ఇప్పింది మనం ఏం చేయాలంటే అది ప్లేట్ ఉంటుంది కదా వైట్ది, అది తిరుగుతుంది కదా అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అది నీట్గా క్లీన్ చేయాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. అది కూడా తీసాను చూడండి. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ డ్రమ్ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఎంత డస్ట్ ఉందో. సపోజ్గా కాయిన్స్ కానీ ఏమైనా పిన్నీసులు కానీ ఏమైనా ఉండిపోతే ఇందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను సర్ఫ్ వాటర్ కొంచెం తీసుకున్నాను ఒక బకెట్లో, కొంచెం ఒక మగ్గుడు తీసుకున్నాను బకెట్లోకి సర్ఫ్ వాటర్. దాంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్ఫ్ తోటి బ్రష్ తోటి క్లీన్ చేయాలన్నమాట. చూసారు కదా ఎలా క్లీన్ చేస్తున్నాను. అలా క్లీన్ చేసుకోవాలి. బయట ఇన్నర్ వైపు లోన వైపు అంతను. మరి తడిస్తే ఏమవుతుందో, షాక్ కొట్టవచ్చు అని అనుకోవచ్చు మీరు. కానీ తడిసినా సరే షాక్ కొట్టదు. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసి వదిలేస్తే అది నార్మల్ అయిపోద్ది అనమాట. చూసారు కదా, సర్ఫ్ వాటర్ను షాంపూ వాటర్ కలిపేసి మిక్స్ చేసి నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ప్రతిదీ అక్కడ మనకి ఎక్కడెక్కడ డస్ట్ ఉంది ఏంటి లోన్ వైపు బాడీ వైపు పూర్తిగా క్లీన్ చేయాలి అన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అంటే ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట వస్తువు అనేది. అందుకు మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇలాగ డస్ట్ అనేది రాకపోతే మటుగా పీచ్ ఉంటుంది కదా, మన గిన్నెలు తోమిన పీచ్ అనేది, దాంతో సర్ఫ్లో ముంచేసి నీట్గా ఎక్కడెక్కడైతే మరకలు ఉంటాయో అవి గట్టిగా రఫ్ చేస్తే అది మొత్తం నీట్గా అవుతుంది అనమాట. మనకి దీని గురించి వాషింగ్ పౌడర్ కొనుక్కోవడం అలాగంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక 5 రూపాయలతో తేలిపోయింది ఎక్కువ మదుపు అనేది అవుతుంది అనమాట. సపోజ్గా ఇప్పుడు ఒక సర్ఫ్ ప్యాకెట్ కొన్నాం అనుకోండి, అందులో సగమే వాడుతాం కాబట్టి తక్కువలో అయిపోద్ది అనమాట, ఎక్కువ కాకుండా. చూసారు కదా లోన్ ఎంత డస్ట్ ఉందో. ఇలాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, అలా క్లీన్ చేసుకోవడం వల్ల అది నీట్గా రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందులోన వాటర్ అనేది పోసుకోవచ్చు, పర్లేదు. చూస్తున్నారు కదా ఎలా క్లీన్ చేస్తున్నాను. ఇలాగా క్లీన్ చేయాలి జాగ్రత్తగా. చూడండి పీచుతో ఎలా తోముతున్నాను. అంటే డస్ట్ గట్ట రాలేదనుకోండి, సపోజ్గా మనం చిన్న గాడీల్లోనే గట్ట ఉండిపోద్ది కదా, అలాంటివి రాలేనప్పుడు ఏం చేయాలంటే అంటే ఈ సిల్వర్ పీచ్ తోటి జాగ్రత్తగా క్లీన్ చేయాలన్నమాట డ్రమ్ము గట్ట. చూడండి, అలా జాగ్రత్తగా ఒకసారి నీట్గా క్లీన్ చేశాను నేనైతే. చేసిన తర్వాత చూసారు కదా ఇప్పుడు ఎలాగుందో. నేను లోన గట్ట క్లీన్ చేసి బిగించాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. చూస్తున్నారు కదా. అయితే డ్రైయర్ కూడా ఎలా క్లీన్ చేసాను చూడండి, ఎంత నీట్గా ఉందో. ఇలాగన్నది క్లీన్ చేయాలన్నమాట మనం డ్రైయరు గట్ట. డ్రైయర్ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, నేను ఒక 1 అవర్ అలాగ ఎండలో పెట్టేశాను. 1 అవర్ ఎండలో పెట్టడం వల్ల నీట్గా రెడీ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వీడియోలు చేస్తుంటాను. నాకు మీ సపోర్ట్ అనేది కావాలన్నమాట. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం చెయ్యాలని ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కదా, అందుకు మీ లైక్, మీ సపోర్ట్ అనేది